ఒకనాటి హీరోయిన్లు వివాహానంతరము విరమించిన వాళ్ళు, ఇతర కారణాల వల్ల చిత్రసీమకు దూరమైన వాళ్ళు ఇప్పుడు ఆకర్షణీయంగా కనిపించే అమ్మ, అక్క, వదిన పాత్రలో మళ్ళీ తెర మీదకి రావడానికి ఉత్సాహపడుతున్నారు. అయితే వాళ్ళల్లో కొందరు తమ గ్లామర్ తగ్గిపోయిందంటే ఎంతమాత్రమూ అంగీకరించడం లేదు. గతంలో ధర్మచక్రం, దేవీపుత్రుడు, ఢీ కొట్టి చూడు వంటి సినిమాల్లో నటించిన ప్రేమ అందుకు ఉదాహరణ. ఆమెకు 2006లో పెళ్ళయింది. కొంతకాలం కూర్గ్లో ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల పాటు ఆమె గురించి ఏమీ తెలియలేదు. హఠాత్తుగా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆమె వైవాహిక జీవితం సఫలం కాలేదు. భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకుంది. మళ్ళీ సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు ఆరంభించింది. అయితే మూసధోరణిలో ఉండే అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటించదట. ఈ మధ్య అలా మహేష్ బాబు తల్లిగా ఒక సినిమాలో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేసింది. నా పాత్ర హీరోయిన్ కాకపోయినా పర్వాలేదు, కానీ హీరోయిన్ లెవెల్కు తగ్గకూడదు. శ్రీదేవి చాలా కాలం తర్వాత ఇంగ్లీష్లో నటించింది. కథంతా ఆ పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలాంటి పాత్రలో నటించమంటే నేను ఉత్సాహంగా నటిస్తాను. అలాంటివి రాకపోతే ఇంట్లోనే కూర్చుంటాను. అంతేకాని అలంకారప్రాయంగా కనిపించే అమ్మ, అక్క పాత్రలు ధరించమంటే ఎంత ఎక్కువ పారితోషికం ఇచ్చినా నేను నటించను అంటోంది ప్రేమ. పాపం ప్రేమ మీద ప్రేమతో అలాంటి ప్రేమ కథలు ఈ రోజుల్లో ఎవరు రాస్తారు?